బ్రేకింగ్ ని చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే నిర్మలమ్మ బడ్జెట్. సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్త వరకు అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న మూడో పూర్తి స్థాయి బడ్జెట్ ఇది కావడం విశేషం. అంతేకాకుండా నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఈసారి బడ్జెట్ కేవలం అంకెల గారడి కాదు, అభివృద్ధికి నిదర్శనం అంటున్నారు. 2047 నాటి భారత్ను అభివృద్ధికి చెందిన దేశంగా మార్చాలనే బలమైన సంకల్పంతో మోదీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి కాకుండా భవిష్యత్తు భారత్ నిర్మాణానికి ఒక రోడ్డు మ్యాప్లా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదల లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది.